వచ్చేసరికి క్లాసిక్ 350 అండ్ ఇది వచ్చేసరికి హంటర్ 350 అనమాట. సో మేజర్గా దీని యొక్క డిఫరెన్సెస్ ఏంది చెప్దామనే ఈ వీడియో అనమాట. సో మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క వీల్ బేసు హంటర్ 350 ఒక వీల్ బేస్ అనేది 20 mm దాకా తగ్గింది. అండ్ అలానే గ్రౌండ్ క్లియరెన్స్ 20 mm తగ్గింది, సీట్ హైట్ 20 mm తగ్గింది. అండ్ డిజైన్ చూసుకుంటే ఇది వచ్చేసరికి ఫోక్స్, ఇది కూడా టెలిస్కోపిక్ ఫోక్సే, బట్ డిజైన్ డిఫరెంట్, అది టెలిస్కోపిక్ డిజైన్ డిఫరెంట్ అనమాట. అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇది వచ్చేసరికి ఇంత బల్కీగా కనిపిస్తుంది, బట్ ఇది వచ్చేసరికి చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో. చెప్పే కదా ఇంకా సిబ్లింగ్ టైప్ అనమాట, చిన్న సైజ్ తమ్ముడు. బట్ ఇంజన్ కెపాసిటీ వచ్చేసరికి సేమ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి మెటల్ కాస్టింగ్, క్రోమ్ కాస్టింగ్ దగ్గర కనిపిస్తుంది. అది వచ్చేసరికి పెయింటెడ్. ఇది వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది మనకు. అది వచ్చేసరికి అది కూడా డ్యూయల్ ఛానలే, బట్ అది మెట్రో కాబట్టి రెట్రోలో వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ABS అయితే రాదు. సో ఇవి చాలా డిఫరెన్సెస్ వచ్చేసరికి. అండ్ ఇది ఈ టైర్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ టైర్ ప్రొఫైల్ అండ్ ఈ టైర్ ప్రొఫైల్ కొంచెం సేమ్ అయితే అది వచ్చేసరికి 100/90 అనమాట. క్లాసిక్లో అది వచ్చేసరికి 110/70, ఎందుకంటే అది మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది కాబట్టి. బట్ రెట్రో వచ్చేసరికి సేమ్ మనకి 100/90 వస్తుంది. అది గాయస్ ఇంకా డిజైన్, ఇంకా దీని యొక్క రైడ్ రివ్యూ అయితే చూసేయండి. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ సేఫ్ అండ్ సౌండ్. ఈరోజు వచ్చేసరికి మనం హంటర్ 350 కొత్తగా లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్, దాని రివ్యూ అయితే చేస్తున్నాము. సో ఇది ఇందులో వచ్చేసరికి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, ఒకటి రెట్రో ఒకటి మెట్రో. మనం ఇప్పుడు చేస్తుంది వచ్చేసరికి మెట్రో. మేజర్ డిఫరెన్సెస్ వచ్చేసరికి ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఇది ట్యూబ్లెస్ అలాయ్ వస్తాయి, బట్ రెట్రోలో స్పోక్ వీల్స్ ట్యూబ్ వస్తాయి. అండ్ అలానే రెట్రోకి వచ్చేసరికి ఫ్రంట్ ఒకటే డిస్క్ ఉంటుంది విత్ ABS, బ్యాక్ డ్రమ్. బట్ దీనికి ఏంటంటే 2 డిస్క్స్ వస్తాయి, బట్ డ్యూయల్ ఛానల్ ABS ఇది, అదైతే సింగిల్ ఛానల్ ABS అనమాట. బ్యాక్ అయితే మనకి డిస్క్ బ్రేక్ రాదు, అదే మేజర్ డిఫరెన్స్, దాని మించి ఇంకేం లేవు. అండ్ టైర్ ప్రొఫైల్స్ ఒకటి మారుతాయి. సో మనం పోతా మొత్తం మాట్లాడుకుందాం దీని గురించి. కన్సోల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కన్సోల్ వచ్చేసరికి స్పీడోమీటర్ ఉంది, టాకోమీటర్ అయితే మిస్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఫ్యూల్ ఇండికేషన్ ఉంది, టైం ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ట్రిప్ ఉంది. ఇక్కడైతే నాకు స్విచ్చెస్ అయితే ఏం కనపడట్లేదు, ఎక్కడ ట్రిప్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదో ఇన్ఫో అని ఉంది, ఈ ఇన్ఫో ఇక్కడ బటన్ చూస్తే ఇక్కడ ఇన్ఫో ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఓడో ఉంది, అండ్ ట్రిప్ A ఉంది, ట్రిప్ B ఉంది, ట్రిప్ F అంటే ఓవరాల్ అనుకుంటే ఫుల్ ట్రిప్ అంతే. ఇంకా దాని మించి ఇంకేం లేవు ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ సిగ్నల్స్, బ్యాటరీ సిగ్నల్, ABS అండ్ ఫ్యూయల్ ఇండికేషన్స్ ఇవన్నీ. గేర్స్ వచ్చేసరికి స్ట్రైట్ ఫ్రమ్ మిటిఆర్ తీసుకున్నాడు. మిటిఆర్లో ఎట్లయితే కొత్తగా డిజైన్ చేశారు అట్లా ఇది ఆఫ్ ఆన్. అండ్ ఇది వచ్చేసరికి సెల్ఫ్ స్టార్ట్. ఇది వచ్చి హజార్డ్ లైట్స్ ఇచ్చేసాడు, ఇండికేటర్స్, హార్న్ వచ్చేసరికి పాస్, హై బీము, లో బీము. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. బైక్ అయితే స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ గేర్లోనే ఉంది, ఈకో మోడ్ అని చూపిస్తుంది. చూద్దాం. బైక్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంది, నాకైతే చాలా 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 చిన్నగా కనిపిస్తుంది. మిరర్స్ ఇంకా యాజ్ యూజువల్ రాయల్ ఎన్ఫీల్డ్ రౌండ్ మిరర్స్ అనమాట. బైక్ చాలా సింపుల్గా ఉంది, చాలా ఈజీగా ఉంది డ్రైవ్ చేయడానికి. అండ్ దీని పుల్ ఎలా ఉందో చూడాలి. దీని పవర్ ఇది వచ్చేసరికి ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి 350cc అన్నారు, బట్ టెక్నికల్ వచ్చేసరికి 349.2cc. పవర్ వచ్చేసరికి 20.2 bhp. టార్క్ వచ్చేసరికి 27 న్యూటన్ మీటర్ ఇచ్చాడు. సో టార్క్ ఫిగర్స్ మాత్రం నాకు నచ్చాయి, బట్ పవర్ ఇంకొంచెం ఉంటే బాగుండే. అండ్ టిపికల్ గేర్ బాక్సే అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ది. ఏంటంటే 5 స్పీడ్ గేర్ బాక్సే, 6 స్పీడ్కి అయితే అప్డేట్ చేయలేదు. అండ్ యాజువల్ LED లైట్స్కి అయితే అప్డేట్ చేయలేదు. ఇవన్నీ హాలోజిన్ లైట్స్ ఇచ్చేసాడు మొత్తము, హెడ్ లైట్ అయినా కానీ, ఇండికేటర్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఇది స్ట్రైట్ ఫ్రమ్ క్లాసిక్ అని చెప్పొచ్చు. ఇది క్లాసిక్కి ఒక చిన్న సైజు బ్రదర్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇది వచ్చేసరికి స్పోక్ వీల్స్ కాదు, అలాయ్ వీల్స్ కాబట్టి మనకి ఇది ట్యూబ్లెస్ వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 13 లీటర్స్. సో ఇవి మేజర్. అంటే దీని యొక్క మైలేజ్ క్లెయిమ్ చేసేది ఏంటంటే 40 దాకా క్లెయిమ్ చేస్తున్నారు, బట్ ఎంత వస్తుంది ఏంటి అనేది రియల్ టైం మైలేజ్ నడిపే వాళ్ళకే తెలుస్తుంది. బైక్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అంటే ఇది వచ్చేసరికి మనకి మిటిఆర్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడు, అంటే J ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చాడు కాబట్టి
వైబ్రేషన్స్ అనేది మినిమల్ చేశాడనమాట. బేసిక్గా జే ప్లాట్ఫామ్ అంటే ఇంటర్సెప్టర్ నుంచి స్టార్ట్ అయ్యింది, అదే మిటియర్కి కూడా క్యారీ అయ్యింది. ఎందుకంటే వైబ్రేషన్స్ అనేది లో చేయడానికి, ఆ వైబ్రేషన్స్ లో చేయడానికి ఏదైతే జే ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడో అంటే జే ఫ్రేమ్ తీసుకొచ్చాడో అదైతే బాగానే పనిచేస్తుంది. బ్రేక్స్ కూడా మంచి పంచీగా ఉన్నాయి ఈ బైక్లో వచ్చేసరికి. ఎందుకంటే నేను రాయల్ ఎన్ఫీల్డ్ చాలా వరకు నడిపాను, ఓన్లీ క్లాసిక్స్లో నడపడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అన్నాడు. బట్ ఇది క్లాసిక్స్ కేటగిరీ కిందకి ఫుల్లీ కేటగిరీ కిందకి రాకపోవచ్చు, బట్ స్టిల్ ఫస్ట్ టైం నేను నడపడం. ఇది క్లాసిక్ సిబిలింగ్ అనుకోండి. ఇంకా బాగుంది బండి, అంటే అన్ని క్వాలిటీకి ఇచ్చాడు. గేర్ స్విచ్చెస్ కానీ, బ్రేక్ ఆర్ క్లచ్ లివర్స్ కానీ, బైక్ యొక్క రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అనమాట. రెస్పాండ్ అంటే మనము ఏమంటారు, పుల్ చేయగానే పుల్ అవుతుంది, రెస్పాన్స్ అంతా బాగానే ఉంది. అండ్ మెన్యూరబిలిటీ ఒకసారి చెక్ చేయాలి, ఏమాత్రం ఫ్లిక్ ఉందో లేదో సిటీస్లో. వెయిట్ అనేది ఇంకోటి ఏంటంటే వెయిట్ తగ్గించాడు. క్లాసిక్స్ నుంచి దీనికి ఆల్మోస్ట్ 14 kgs తగ్గించాడు అనమాట. ఇది అంత డిఫరెన్స్. బేసిక్గా ఈ బండిని దింపింది ఏంటంటే సేల్స్ని కొంచెం పెంచుకోవడానికి. క్లాసిక్ చూసుకునేసరికి మనకి 2,40,000 దాకా ఉందన్నమాట. అండ్ ఈ బైక్ వచ్చేసరికి కొంచెం డైమెన్షన్స్ కానీ అవన్నీ డైమెన్షన్స్ చాలా వరకు డైమెన్షన్సే అనుకోండి, మేజర్ డిఫరెన్సెస్ డైమెన్షన్సే, అన్నీ తగ్గించి కాస్ట్ కటింగ్ అయితే పెట్టాడు. సో ఈ బైక్ వచ్చేసరికి మెట్రో డాపర్ యాష్ అనమాట ఈ వేరియంట్. ఇది వచ్చేసరికి మనకి ఆన్ రోడ్ 2 lakhs దాకా పడుతుంది, 2,07,000 దాకా 7,000 దాకా పడుతుంది. ఇదే మెట్రోలో మళ్ళీ ఇంకా 2 వేరియంట్స్ ఉన్నాయి. రెబల్ బ్లూ, రెబల్ సంథింగ్ ఏదో ఉంది, అది వచ్చేసరికి 10,000 ఎక్స్ట్రా అవుతుంది. 2 lakhs నాట్ 10,000, 11,000, 2,11,700 దాకా అవుతుంది. రెట్రోలో మాత్రము ఓన్లీ ఒకటే ఒక కలర్ ఇచ్చాడు. అది రెట్రో వచ్చేసరికి మనకి ఆన్ రోడ్ 1,90,000 దాకా పడుతుంది అనమాట. సో ఇది దీని యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చేసరికి. ఇంకా మనము ఒరిజినల్ బైక్ పర్ఫార్మెన్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే యూటర్న్ తీసుకొని వెళ్దాం, ఎందుకంటే దీంట్లో పెట్రోల్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది, ఎందుకు వచ్చిన రిస్క్. సో సస్పెన్షన్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా, బట్ ఈ రోడ్ అనేది ఏమంటారు స్మూత్గానే ఉంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అయితే తెలియట్లేదు సస్పెన్షన్లో, ఎందుకంటే స్మూత్గానే ఉంది. ఆబ్వియస్లీ రోడ్డు ప్రకారం సస్పెన్షన్ ఉంటుంది, రోడ్డు స్మూత్ ఉంది, సస్పెన్షన్ కూడా స్మూత్గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ 41 mm 130 mm ట్రావెల్ ఉంటుంది. ఓకే బాగానే ఉంది సస్పెన్షన్. ఇప్పటివరకు నేనైతే పెద్ద హార్డ్ అయితే ఫీల్ అవ్వలేదు, సస్పెన్షన్ చాలా చాలా స్మూత్గానే ఉంది. అండ్ ఇంకో నాకు నచ్చింది ఏంటంటే ఈ స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఇవి చాలా దూరం పెట్టేసాడేమో అనిపిస్తుంది మన చేతికి, దానివల్ల అందుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉంది నాకైతే. బైక్ చూద్దాం లాగిద్దో లేదో, 5th gearలో వెళ్ళిపోతున్నా, ఎంతవరకు వెళ్ళిద్దో లేదో చూద్దాం. అబ్బా బట్ బ్రేక్స్ మాత్రము చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఇంజన్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతుందని చెప్పాను కదా. వైబ్రేషన్స్ ఏమైనా ఫీల్ అయితే చూద్దాం. అంటే నా ఫుట్ పెక్స్ ఉంటాయి కదా, ఫుట్ పెక్స్ పైన అయితే నేనైతే వైబ్రేషన్స్ ఏం ఫీల్ అవ్వట్లేదు. ఈ ఆల్మోస్ట్ నేను వెళ్తున్న ఫాస్ట్ వచ్చేసరికి 80 దాకా వెళ్తున్నా. ఇక్కడ ఫుట్ పెక్స్ పైన అయితే నేనేం వైబ్రేషన్స్ అయితే ఫీల్ అవ్వట్లేదు. బట్ టూరింగ్ అయితే పెద్ద యూజ్ ఉండదని నేను అనిపిస్తుంది ఇదైతే నాకు, ఎందుకంటే దీని యొక్క సీటింగ్ పొజిషను, సీట్ యొక్క కుషనింగ్ చూస్తా అంటే కొంచెం హార్డ్ సైడ్ ఉంది సీట్ యొక్క కుషనింగ్, అండ్ సీటింగ్ పొజిషన్ కూడా పర్ఫెక్ట్ ఫర్ సిటీ అనే చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మీరు టూరింగ్కి కానీ యూస్ చేసుకోవాలి అనుకుంటే యూస్ చేసుకోవచ్చు, బట్ అట్ ఏ టైం లాంగ్ స్ట్రెచ్ అయితే కొట్టలేవు అనమాట. విండ్షీల్డ్ మాత్రం కంపల్సరీ, దీనికి విండ్షీల్డ్ ఆప్షన్ ఇచ్చాడో లేదో నాకు తెలియదు యాక్సెసరీస్లో. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా 5,000 6,000 పెడితే ట్రిప్పర్ నావిగేషన్ ఉంటుంది కదా మనకి, మిటిఆర్ నుంచి స్టార్ట్ అయింది ట్రిప్పర్ నావిగేషన్, అది అయితే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు యాక్సెసరీస్ కింద. అండ్ యాక్సెసరీస్ కింద ఇంకా నార్మల్గా అన్నీ వచ్చేస్తాయి కదా, క్రాష్ గార్డ్స్ వగేరా అన్నీ వచ్చేస్తాయి. బైక్ బేసిక్గా చెప్పే కదా బైక్ ఎందుకు లాంచ్ చేశారు పెద్ద అంటే ఈ మధ్య రాయల్ ఎన్ఫీల్డ్ లాంచ్ చేస్తున్నారు కానీ యూజ్లెస్ ఉంది అనమాట. చాలా అంటే చాలా యూజ్లెస్గా అనిపిస్తాయి నాకు వాళ్ళ లాంచ్లన్నీ. ఎఫెక్టివ్గా అయితే నాకేం అనిపించట్లేదు అనమాట. ఏదో సేల్స్ పెంచుకోవాలి కాబట్టి బైక్ ఏదో ఒకటి లాంచ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, కానీ ఏమంటే ఎఫెక్ట్ క్రియేట్ చేద్దాం మార్కెట్ పైన, ఆ బైక్ జనాలకి కొత్తదనం చూపించాలి అనే విధంగా అయితే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావట్లేదు బైక్స్ని, ఎందుకో ఫెయిల్ అవుతున్నాడు అనమాట. జస్ట్ డిజైన్స్ మార్చి, కలర్ పెయింటింగ్స్ మార్చేసి, డైమెన్షన్స్ తగ్గించేసి
బైక్స్ని అయితే లాంచ్ చేస్తాడు. ఎలా అయితే స్క్రామ్ 411 లాంచ్ చేశాడో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ సిబ్లింగ్ లాగా, సేమ్ హంటర్ 315 కూడా క్లాసిక్ సిబ్లింగ్ లాగా అయితే లాంచ్ చేసుకున్నాడు. బట్ యా మెయిన్ ఫోకస్ వచ్చేసరికి మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకే అనమాట. చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలని ఆశ ఉంటుంది. సో వాళ్ళందరికీ అందుబాటులో ఉండడానికే ఈ బైక్స్ని అయితే లాంచ్ చేసాడు అనిపిస్తుంది. నాకైతే పెద్ద అంటే రెస్పాన్స్ వరకు బాగానే ఉంది. సిటీ కమ్యూనిటీకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది బండి. సిట్టింగ్ పొజిషన్ కానీ, సిటీ కమ్యూనిటీకి సిట్టింగ్ పొజిషను, ఇది ప్రొడ్యూస్ చేస్తున్న పవరు, ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి సిటీ కమ్యూనిటీకి. బట్ హైవే పరంగా అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను ఈ బండిని. ఎందుకంటే మనకి ఇంకొంచెము పంచ్ ఉండాలి హైవేకి వెళ్ళాలంటే. కాన్స్టెంట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది వచ్చేసరికి మనకి మళ్ళీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట, లిక్విడ్ కూల్డ్ కాదు. ఈ క్లాసిక్స్లో ఇచ్చినట్టు ఆయిల్డ్ కూల్డ్ కూడా కాదు, ప్యూర్లీ ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో దీనితో లాంగ్ డిస్టెన్స్ అనేది చాలా కష్టం అనమాట. ఇంజిన్ కూడా చాలా అంటే చాలా సఫర్ అవుతుంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనము ఏమంటారు దీన్ని నడపాలి. హారన్ వరకు ఓకే, టిపికల్ రాయల్ ఎన్ఫీల్డ్ హారనే. బైక్ గురించి చెప్పాలంటే ఇదే అనమాట, పెద్ద ఏం లేదు, క్లాసిక్ నడిపినట్టే ఉంటుంది. నేను పెద్ద ఎఫెక్ట్ అయితే నాకేం కనపడట్లేదు ఈ బండిని నడుపుతా అంటే. నార్మల్ అనమాట, నార్మల్ రాయల్ ఎన్ఫీల్డ్ స్టైల్ ఇది. వీడోడు అడ్డం పెట్టాడు పెద్ద కార్ వేసుకొచ్చి. బండి వరకు ఇదే అనమాట. సో యా మీకు చూపిస్తాను దీని యొక్క ఫ్రేము ఏంటి అనేది. చెప్పా కదా మార్చాడని, అదొకటి. సో ఇక్కడ చూస్తే ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఇదే అనమాట జే ఫ్రేమ్ కిందకు వచ్చింది. ఇది ఏంటంటే జస్ట్ వైబ్రేషన్స్ ఒకటి మినిమల్ చేయడానికి. ఇంకా సస్పెన్షన్ టెలిస్కోపిక్ 41 mm 130 ట్రావెల్ ఉంది. హెడ్ లైట్స్ వచ్చేసరికి అన్ని హాలోజన్ అనమాట, కనిపిస్తుంది కదా, హాలోజన్. ఇంకా రౌండ్ టిపికల్ రాయల్ ఎన్ఫీల్డ్ స్టైల్. ఇది వచ్చేసరికి సింగిల్ సీట్ ఉండిద్ది. సీట్ మాత్రం చాలా అంటే చాలా హార్డ్ సైడ్ ఉందన్నమాట. టూరింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఇంకొంచెం సాఫ్ట్ ఉంటే ఇంకా బాగుండే. అంటే నాకు తెలిసి మరి ఆప్షన్ ఉందేమో రాయల్ ఎన్ఫీల్డ్ సీట్ని ఆఫ్ చేసుకునేటట్టు, ఎందుకంటే మనకి స్క్రామ్ 411 కూడా సింగిల్ సీటే కాబట్టి. సో ఇది బ్యాక్ నుంచి లుక్ అయితే ఇలా ఉంది. దీని ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినిపిస్తాను మీకు. సో ఇది చెప్పే కదా డ్యూయల్ డిస్క్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మెట్రో వర్షన్ కాబట్టి. సో యా చూద్దాం, ఎగ్జాస్ట్ సౌండ్ వింటరా. న్యూట్రల్లో పెట్టా. ఇది వచ్చేసరికి నాకు తెలిసి ఇదన్నమాట ఎగ్జాస్ట్ సౌండ్. బాగానే ఉంది ఎగ్జాస్ట్ సౌండ్. ఆపేసిన. ఇది గాయ్స్ ఈ బైక్ గురించి. కన్సోల్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చైన్ డ్రివెన్, సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చేస్తున్నాడు మనకి. 349.2 cc అనమాట టెక్నికల్గా. మామూలుగా అయితే 350 cc, హంటర్ 350. ఇది ఈ అద్భుతమైన బైక్ గురించి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా అవి మిస్ అయినాయి. మోస్ట్లీ అన్నీ కవర్ చేశాను. ఏముండే హెడ్ లైట్స్ వచ్చేసరికి హాలోజన్, ఇంకా కన్సోల్ వచ్చేసి మిటిఆర్ స్క్రామ్ లాగే ఉందన్నమాట, మినిమల్ కన్సోల్ అండ్ చైన్ డ్రివన్. ఇక బ్యాక్ టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి 140/70 చెప్పేసిన కదా. ఫ్రంట్ వచ్చేసరికి 110/17 ఉంది. అలాయ్ వీల్స్ కాబట్టి ట్యూబ్లెస్ ఆబ్వియస్లీ. ఇది ఈ బండి గురించి. పెద్ద ఎఫెక్ట్ అయితే నాకేం అనిపించలేదు. ఓకే, చూడడానికి చిన్నగా ఉందన్నమాట, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. దీనికి 2 lakhs పెట్టాలి. ఇష్టం ఉండేటోళ్ళు కొనుక్కోండి, 2 lakhs దీనికి పెడతా అంటే. లేదు అనుకుంటే ఇంకా 40,000 ఎక్స్చేంజ్ చేసుకొని క్లాసిక్ కొనుక్కోండి. వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ రెట్రో వేరియంట్. ఇది మెట్రో కాదు, రెట్రో. దీని యొక్క టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి 100/80, మెట్రో వచ్చేసరికి 110/17. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ వచ్చేసరికి మనం డ్రమ్ బ్రేక్తో వస్తుంది, డిస్క్ రాదు. ఫ్రంట్ వచ్చేసరికి డిస్క్, ఏబిఎస్. డిస్క్ ఒక డైమెన్షన్ వచ్చేసరికి 300 mm. దీనికి సేమ్, మెట్రోకి సేమ్ అనమాట. అదే వేరియేషన్స్, ఇంకేం వేరియేషన్స్ లేదు, ఇంకంతా సేమ్ అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కూడా 13 లీటర్, అది 13 లీటరే. ఇది వచ్చేసరికి ట్యూబ్ టైర్స్, స్పోక్ ట్యూబ్. దీంట్లో వచ్చేసరికి 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫ్యాక్టరీ బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి ఫ్యాక్టరీ సిల్వర్. ఇది వచ్చి ఫ్యాక్టరీ సిల్వర్ వేరియంట్. ఆన్ రోడ్ చెప్పే కదా 1,90,900 సంథింగ్ ఏవో ఉంది. సో నేనైతే పెద్ద ప్రిఫర్ చేయను. 1,90,000 పెట్టి దీన్ని తీసుకోమని నేనైతే చెప్పను.
యూ కెన్ ఎక్స్టెండ్ 10,000 మోర్, 10-20,000 ఎక్స్ట్రా చేసి తీసుకునేది ఏదో మెట్రోని తీసుకోండి. మీకు రెట్రో లుక్ కావాలంటే తీసుకోండి, బాధపడండి ట్యూబ్ టైర్స్తో. లేదు అంటే మెట్రో తీసుకొని రైడ్ని ఆస్వాదించండి. సో ఇది గైస్ నేను చెప్పాలనుకున్నది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మెట్రో, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మెట్రో అండ్ రెట్రో బైక్స్ గురించి. దీన్ని టెస్ట్ రైడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది, బట్ బ్రేకింగ్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానే, బాయ్ బాయ్.